సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏఐని దాటి ఏజీఐ ఏమిటో చూద్దాం. ఏఐని దాటి ఏజీఐ కాలం వచ్చేస్తోంది. మనిషిలా ఆలోచించి మసలుకొనే మేధస్సునే ఈ ఏజీఐ అంటారు. కృత్రిమ మేధలో వేగంగా సాగుతున్న పరిశోధనల వల్ల ఏజీఐ ఆవిష్కరణ త్వరలోనే జరుగుతుందనే ఊహాగానాలు శాస్త్ర రంగంలో వినిపిస్తున్నాయి. కొంతమంది వచ్చే నెలలోనే ఏజీఐ వచ్చేస్తుందంటే, మరికొందరు జనవరి కల్లా వస్తుందని, ఇంకొందరేమో 2030 దాకా పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఏజీఐ దిశగా అడుగులు వేగంగానే పడుతున్నాయన్నది వాస్తవం. అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లతో కూడిన ప్రపంచవ్యాప్త నెట్వర్క్ వచ్చే నెల అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఏజీఐ దిశగా ప్రయోగాలు మరింత వేగవంతం కాబోతున్నాయి. సింగులారిటీ నెట్ అనే సంస్థ ఈ సూపర్ కంప్యూటర్ల నెట్వర్క్ను అనుసంధానిస్తోంది. వీటిలో అత్యంత ఆధునిక శక్తివంతమైన హార్డ్వేర్ను వినియోగిస్తున్నారు. ఈ సూపర్ కంప్యూటర్లు ఏజీఐ దిశగా కీలక అడుగు. మన కళ్ళ ముందే ఓ అద్భుతం ఆవిష్కారం కాబోతోంది. కృత్రిమ మేధలో పరిశోధనలు అభివృద్ధి కోసం ఏర్పాటైన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అలయన్స్ కూటమిలో సింగులారిటీ నెట్ కూడా భాగస్వామి. ఇందులోని భాగస్వాములంతా భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి పరిశోధనను వేగవంతం చేస్తున్నారు. ఏఐలో అగ్రగామి సంస్థగా పేరొందిన డీప్ మైండ్ వ్యవస్థాపకుడు షేన్ లెగ్ 2028 కల్లా ఏజీఐ సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్బర్గ్ కూడా ఈ దిశగా $10 బిలియన్ వెచ్చిస్తున్నారు. అసలు ఈ ఏజీఐ ఎలా పనిచేస్తుంది, ఎందుకు వాడుకోవాలి అంటే, మనం అలెక్సా ఒక మంచి పాట పెట్టు అనగానే అలెక్సా మనం కోరిన పాటను పెడుతుంది. అయితే ఈ ఏజీఐ అలా కాకుండా, నువ్విప్పుడున్న మూడ్కు ఆ పాట నప్పదు, ఇదిగో ఇది విను అంటూ మరొకటి వినిపిస్తుంది. అలాగే దగ్గరలోని మంచి రెస్టారెంట్ ఏది అని అడగగానే రెస్టారెంట్ల జాబితా అంతా చూపకుండా, ఇక్కడున్న వాటిల్లో నీకిష్టమైనవి దొరికేది ఇదే అంటూ, ఫలానా చోట ఇది బాగుంటుంది, అక్కడికి పోదామని సలహా కూడా ఇస్తుంది. ఇక ఈరోజు నా ప్రోగ్రామ్స్ ఏమిటి అని అడగగానే ఆ జాబితా చూపించకుండా, ఇవాళ నీ ఆరోగ్యం బాగాలేదు, బీపీ పెరిగింది, గుండె వేగంగా కొట్టుకుంటోంది, టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉన్నట్లుంది, ప్రోగ్రాములన్నీ క్యాన్సిల్, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో, డాక్టర్ను పిలిచా వస్తారు అంటుంది. ఇదే ఏజీఐ అంటే. ప్రస్తుత ఏఐ కేవలం డేటా ఆధారంగా సమాచారాన్ని వేగంగా అందిస్తుంది. అడిగిన దేనికి తనలోని నిక్షిప్తమైన సమాచారాన్ని వేగంగా జల్లెడపెట్టి సరైనది అనుకున్న సమాధానాన్ని ఇస్తుంది. అయితే గొంతు గుర్తుపడుతున్నా, ఎవరి గొంతునైనా అనుకరిస్తున్నా, మాటల్లోని వ్యంగ్యాన్ని, ఉద్వేగాలను, గొంతులో హెచ్చుతగ్గుల్లోని వ్యత్యాసాలను, మార్పులను ఇది కనిపెట్టలేకపోతోంది. అదే ఏజీఐ అయితే అచ్చు మనిషిలా అనిపిస్తుంది, మనిషిలా ఆలోచిస్తుంది, మన అవసరాలను, అలవాట్లను అవగాహన చేసుకుంటుంది. మానవ అభిజ్ఞ నైపుణ్యాలను, తర్కాన్ని జోడించి ఏది మంచో ఏది చెడో కూడా గుర్తించి సలహాలిస్తుంది, సూచిస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. రోజు రోజుకు తన పనితీరు నుంచి, నిర్ణయాల నుంచి నేర్చుకుంటూ మేధస్సును మెరుగుపరుచుకోవటం ఏజీఐ ప్రత్యేకత. ఉదాహరణకు, సెల్ఫ్ డ్రైవింగ్ కారు వెళ్తుందనుకుంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయితే అది ప్రస్తుతం ముందే లోడ్ చేసిన ప్రోగ్రాంకు అనుగుణంగా నడుస్తుంది. అంతేకాని పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని మార్పులు చేసుకోలేదు. అదే ఏజీఐ వస్తే ఆ కారు వెంటనే అక్కడున్న ఇతర వాహనాలను బేరీజు వేసుకొని ప్రత్యామ్నాయ దారులు ఉన్నాయేమోనని చూసుకొని దూరం, వేగం, సమయం, ఆ దారుల్లో పరిస్థితులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుని కారును దారి మళ్లిస్తుంది. చదువు విషయానికి వస్తే, గణితంలో ఏదైనా విషయం అర్థం కావట్లేదు అంటే వెంటనే ఏజీఐ ట్యూటర్ సమస్యను గుర్తించి లెక్చర్ ఇవ్వడమే కాక
ఆ కాన్సెప్ట్ను వివిధ డైమెన్షన్లతో కూడిన ఇంటరాక్టివ్ స్టిమ్యులేషన్లను చూపిస్తూ అర్థం చేయించే ప్రయత్నం చేస్తుంది. విద్యార్థిలోని నాలెడ్జ్ గ్యాప్ను తగ్గించేందుకు అవకాశం పెరుగుతుంది. వైద్య రంగంలో రోగి రికార్డులను పరిశీలించి వారికి జన్యుపరంగా ఏమైనా ఇబ్బందులుంటే కూడా పట్టేస్తుంది. తదనుగుణంగా చికిత్సలో కూడా దోహదపడుతుంది. ఈ విధంగా ఏఐని దాటి ఏజీఐ మరింత మేధస్సుతో మనిషి ఆలోచనలకు అలవాట్లకు తగినట్లుగా రూపొందడానికి ఆస్కారం ఉంది. ఈరోజు మనం ఏఐని దాటి ఏజీఐ ఎలా దూసుకుపోతుందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.